మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. సాయంత్రం అన్ని పార్టీల ఎంపీలతో సీఎం రేవంత్ భేటీ కాబోతున్నారు. మీటింగ్ కోసం ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు ప్రజాభవన్ లో జరిగాయి. బీజేపీ ఎంఐఎం లోక్సభ సభ్యులు, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులకు ఆహ్వానం పంపారు రేవంత్. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చించడమే ఎజెండాగా పెట్టుకున్నారు. కేంద్ర ప్రాజెక్టులు నిధుల సాధనకు ఎంపీల నుంచి అభిప్రాయ సేకరణ జరపనున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించే ఛాన్స్ ఉంది. బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీల హాజరుపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. సాయంత్రం అన్ని పార్టీల ఎంపీలతో ముఖ్యమంత్రి రేవంత్ కీలక భేటీ జరపబోతున్నారు. బీజేపీ ఎంఐఎం లోక్సభ సభ్యులు, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులకి కూడా ఇప్పటికే ఆహ్వానం పంపారు రేవంత్. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. మా ప్రతినిధి వాసు అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు వాసు. ప్రస్తుతం బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులకి కూడా ఆహ్వానం పంపారు. అండ్ బీఆర్ఎస్ మాత్రమే కాదు, మిగతా పార్టీలకు సంబంధించిన ఎంపీలు వీళ్ళందరినీ పిలిచారు. అంటే ఈ మీటింగ్ ఇంపార్టెన్స్ ఏంటి, ముఖ్యంగా ఏ అంశాలు చర్చించనున్నారు? ఈ నెల 20వ తారీఖు నుంచి వచ్చే నెల 13వ తారీఖు వరకు పార్లమెంటు సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆల్ పార్టీస్ ఎంపీలందరికీ కూడా ఈరోజు సాయంత్రం జరిగే మీటింగ్కి రావాలని ఆహ్వానం పంపారు. సపరేట్గా వాళ్ళకి ఫోన్లు చేసి కూడా చెప్పిన సిచ్యువేషన్ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు సాయంత్రం ప్రజాభవన్లో ఈ సమావేశం జరగనుంది. సమావేశానికి సంబంధించి అంటే తెలంగాణకి రావాల్సిన నిధుల బకాయిలు కొన్ని రావాలి, దాంతోపాటు పెండింగ్ ప్రాజెక్టులు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం విభజన జరిగినప్పుడు అప్పుడు ఇచ్చిన హామీలకు అమలుకు సంబంధించి కూడా కొన్ని అన్నీ కూడా పార్లమెంట్లో లేవనెత్తాలి, ఇటు పూర్తిగా అందరం కూడా కలిసికట్టుగా ఉండాలి అన్నట్టుగా రేవంత్ కొంత పిలుపు ఇచ్చినప్పటికీ కానీ ఇటు బీఆర్ఎస్ నుంచి కూడా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎవరు తమకు చెప్పాల్సిన అవసరం లేదు, మొదటి నుంచి కూడా ఎక్కడ కూడా తాము కాంప్రమైజ్ కాకుండా ప్రయత్నం చేస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ వద్రాది రవిచంద్రతో మనం మాట్లాడిన సందర్భంలో ఆయన ఖచ్చితంగా చెప్పాడు, ఇటు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎవరు కూడా మాట్లాడలేదు, మేము అనేక సార్లు ఉన్నప్పటికీ ఇటు రాజ్యసభలో మేము ముగ్గురం కూడా మాట్లాడుతూ వచ్చాము, మాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కావచ్చు, నిధుల విడుదలలో కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రాజెక్టుల అనుమతులకు సంబంధించి, నీటి వాటాలకు సంబంధించి అనేక సార్లు మేము ఇటు పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తామంటూ కూడా చెప్పుకొచ్చారు. దాదాపుగా ఈరోజు సీఎం నిర్వహిస్తున్న ఈ సమావేశానికి బీఆర్ఎస్ రానట్టే అనుకు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇంకో విషయం, ఇటు బీఆర్ఎస్ వర్గాల నుంచి ఇటు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఫ్లోర్ లీడర్ గాయత్రి రవి దగ్గర నుంచి వస్తున్న వాదన ఏంటంటే తమ పార్టీ అధినేత కేసీఆర్ చావును కోరుకున్నారు. ఇటీవల చూస్తే కొన్ని మా పార్టీ నేతలపై కేటీఆర్ మీద కావచ్చు, హరీష్ రావు మీద కావచ్చు చాలా జుబుత్సాకరమైన వ్యాఖ్యలు సీఎం చేశారు. ఒక పక్క మా పార్టీని టార్గెట్ చేస్తూ మా పార్టీ అధినేతల్ని, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ని అందరినీ కూడా టార్గెట్ చేస్తూ ఈ విధంగా కామెంట్ చేస్తున్న నేపథ్యంలో మేము ఎలా వెళ్ళాలి? సో తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఎప్పుడు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీగా పార్లమెంట్లో లేవనెత్తాల్సిన అన్ని అంశాలు లేవనెత్తుతాము, మాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదంటూ కూడా గాయత్రి చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే ఈరోజు సీఎం నిర్వహిస్తున్న ఈ ఆల్ పార్టీ సమావేశానికి బీఆర్ఎస్ దాదాపుగా రాకపోవచ్చు అనే సంకేతాలు అట్నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. పూర్తిగా మేము ఈ పార్లమెంట్ సమావేశాల్లో నీటి వాటాలకు సంబంధించి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల విషయంలో కానీ అన్నింటిలో ఖచ్చితంగా కొట్లాడతాం, మాకెవరు చెప్పాల్సిన అవసరం లేదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే మనకి స్పష్టమైన సంకేతాలు అయితే వస్తున్న పరిస్థితి నెలకొంది. ఎస్ వాసు.